హలో అండి, నేను మీ అర్చన శ్రీనివాస్. ప్రేమ ప్రయాణం కథలోకి వెళ్తే, మనసు పడ్డ అమ్మాయి మనువాడలేని ప్రియురాలు. తన జాతకం వల్ల ఆమెకేమీ కాకూడదని పెళ్లి కాకుండానే పిల్లాన్ని కనాలని తీసుకొచ్చిన తన ప్రియసఖితో తన సరికొత్త ప్రయాణం. గతం తాలూకు జ్ఞాపకాల నీడలు పడకుండా వర్తమానం నుండి పారిపోతూ భవిష్యత్ ఎలా ఉంటుందో అనే బెంగతో ఆమె చేయి పట్టుకుని ప్రయాణం మొదలుపెట్టాడు రిషి. మొదటిసారి ఫ్లైట్ ఎక్కిన ప్రేరణకి రిషి స్పర్శలో పొందిన ధైర్యంతో ఆమెకేమీ భయం అనిపించలేదు. కొత్త కొత్త అనుభవాలు పొందుతూ తనకి పరిచయమే లేని పరిసరాలని పరిశీలిస్తూ కూర్చుంది ప్రేరణ. వసంత్, నేను కొన్నాళ్ల పాటు ఊర్లో ఉండడం లేదు. ప్రేరణతో కలిసి టూర్ వెళ్తున్నాను. ఆఫీస్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో. నన్ను మాటి మాటికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దు. అన్ని రైట్స్ నీకే ఇచ్చేస్తున్నా, మేనేజ్ చేయి నేను వచ్చే వరకు అని ఫోన్ చేసి చెప్పిన రిషి మాటలు పదే పదే గుర్తు చేసుకుంటూ ఇంట్లో అందరి మధ్య కూర్చున్నా పరధ్యానంగా ఉన్నాడు వసంత్. ఏంటి వీడు ఇలా చేశాడు సడన్గా? కొన్నాళ్ల పాటు అంటే ఎన్నాళ్ళు? ఎప్పుడొస్తాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇంత పెద్ద బాధ్యత నా నెత్తిన పెట్టాడేంటి వీడు? సర్లే, కొత్త జీవితం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారులే అని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు వసంత్. ఏమిట్రా అన్నయ్య, మీ ఫ్రెండ్ నిన్ను వదిలేసినట్లేనా? అందుకేనా ఇంట్లో కూర్చున్నావు ఎంచక్క? ఎప్పుడో అమావాస్యకి పౌర్ణమికి తప్ప ఇల్లు మొహం చూడని వాడివి వదిలేయక వీడిని పట్టుకునే తిరుగుతాడా? ఇంకా ఆ పిల్లనెవరినో తెచ్చుకున్నాడు కదా. అయినా రిషికి ఏమైందిరా అలా చేశాడు? మంచి పిల్లాడనుకున్నా, డబ్బుందని పొగరా? చక్కగా పెళ్లి చేసుకోకుండా ఇవేం పనులురా అంటూ మొదలుపెట్టింది వసంత తల్లి. నీకెందుకమ్మా అవన్నీ? వాడి సమస్య ఏంటో వాడికి తెలుసు. ఏ సమస్య అయినా అది తప్పు నాన్న. అలాంటి పద్ధతులు పరాయి దేశాల వాళ్ళవి, మనవి కాదు. అయినా అమ్మాయి అంటే ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని చక్కగా ఇంట్లో కాపురం చేసుకోవచ్చు కదా. అలా ఎందుకు చేయడం అంటూ వాదన మొదలుపెట్టాడు వసంత్ తండ్రి. వాళ్ళకేం సమాధానం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా కూర్చున్నాడు వసంత్. వాడిని అడిగితే వాడేం చెప్తాను నాన్న, డబ్బున్నోళ్ళు కదా, విదేశీ అలవాట్లన్నీ నేర్చుకుంటారు అంతే, దానికి వాడేం చేస్తాడు అంది వసంత్ చెల్లి అతనికి సపోర్ట్గా. వాడేం చేస్తాడంటావేంటే? 24 గంటలు కలిసే ఉంటారు కదా, మంచేదో చెడేదో చెప్పుకోవద్దా? రేపు వీడు కూడా ఆ అబ్బాయిని చూసి నేర్చుకుంటే అంది వసంత్ తల్లి వసంత్ వైపు అనుమానంగా చూస్తూ. గబుక్కున తల తిప్పి చూశాడు వసంత్. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మన మిడిల్ క్లాస్ అబ్బాయిలకి పెళ్ళి చేసుకోవడానికే దిక్కు లేదు, ఇంకా సహజీవనం చేయడానికి కూడా వస్తారా మనతో? వాళ్ళే ఉన్నావమ్మా, వెళ్ళు వెళ్ళు, వెళ్ళి వంట పని చూసుకోపో. తల తింటున్నారు. ఆఫీస్లో కాస్త వర్క్ ఉంది, ఆఫీస్ బాధ్యత అంతా నా నెత్తిన పెట్టి వెళ్ళాడు టూర్కి వాడు. మీరు మాటి మాటికి ఫోన్ చేసి ఇంకా రాలేదేంటి అని అడక్కండి. నేను ఎక్కడికి పారిపోవట్లేదు, లేట్ అయిందంటే ఆఫీస్లో వర్క్ అని అర్థం చేసుకోండి కాస్త అంటూ చెప్పులు వేసుకొని బయటకు వచ్చాడు వసంత్. ఆఫీస్లో స్టాఫ్కి రిషి కొన్ని రోజులు వెకేషన్కి వెళ్ళాడని చెప్పి ఏదన్నా నాతో చెప్పండి సార్ వచ్చేదాకా అంటూ రిషి గదిలోకి వెళ్ళి పెండింగ్ ఫైల్స్ అన్నీ ఓపెన్ చేసుకుని కూర్చున్నాడు వసంత్. తను ఇటు తిరగగానే స్టాఫ్ మొదలుపెట్టిన గుసగుసలన్నీ అతని చెవిలో పడుతూనే ఉన్నాయి. ఆ అమ్మాయితోనే అనుకుంటా వెకేషన్ అంట అంటూ ముసిముసిగా నవ్వుతున్నారు. ఏంటో జనాలు, ఇటు తింటూనే అటు వెక్కిరిస్తుంటారు. రిషి చేసిన తప్పే అయి ఉండొచ్చు మన కల్చర్ ప్రకారం, కానీ వాడు చేసిన దానివల్ల ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఆ అమ్మాయి ఇష్టంతోనే కదా వాడితో ఉండడానికి వచ్చింది. అది వాడి ఆలోచన, వాడి అభిప్రాయం. తప్పెలా అవుతుంది? ఎవరి సొంత అభిప్రాయాలు వారికి ఉంటాయి కదా. సొసైటీ ఎందుకు ఒక వ్యక్తి యొక్క సొంత అభిప్రాయాన్ని, సొంత ఆలోచనల్ని గౌరవించదో? నలుగురు వెళ్ళిన దారిలో వెళ్తేనే కరెక్ట్. మనం వేరే దారిలో వెళ్ళామంటే అది ఖచ్చితంగా తప్పే ఈ సొసైటీ దృష్టిలో అనుకుంటూ, ఏంటో ఈ రిషిగాడు ఒకడు నా ప్రాణానికి, నువ్వే చక్కగా ఉంటే నాకు ఈ బాధలన్నీ ఎందుకురా? ఏం చేస్తున్నాడో మహానుభావుడు, ఏది సరిగ్గా చెప్పడు, అన్నీ లోపలే దాచుకుంటాడు అని గొనుక్కుంటూ పనిలో పడిపోయాడు. కులులోని మనాలికి చేరుకోగానే ఎక్కడ చూసినా మంచుతో కప్పబడి తెల్లగా కనిపిస్తున్న చెట్లు, కొండలు, రోడ్డు, ఇల్లు భలే ముచ్చటగా అనిపించింది ప్రేరణకి.
అంతకుముందు వచ్చిన అనుభవం ఉండడంతో అంత ఎగ్జైట్ అవ్వలేదు రిషి. ఆ అందాలను ప్రశాంతంగా ఆస్వాదిస్తుంటే జీవితంలో మొదటిసారి ఒక మధురమైన అనుభూతికి లోనయ్యారిద్దరు. ముందుగా వారు బుక్ చేసుకున్న రిసార్ట్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే కాస్త తినేసి ఆ రోజుకి కొన్ని గుడులు మరికొన్ని షాపింగ్ మాల్స్ తిరిగేసి రూమ్కి వచ్చారు రాత్రికి. రిషి వాళ్ళు తీసుకున్న రిసార్ట్ కూడా మంచి వ్యూ పాయింట్లో ఉండడం వల్ల పొద్దున్న లేవగానే కిటికీ దగ్గర నిలబడి దూరంగా కనిపిస్తున్న మంచు కొండలను, వాటిలో నుండి నెమ్మదిగా బయటకు వస్తున్న సూర్యుడిని చూస్తూ తన్ని తానే మైమర్చిపోయింది ప్రేరణ. గుడ్ మార్నింగ్ అన్నాడు రిషి వెనక నుండి నెమ్మదిగా హత్తుకొని. నిజంగా ఈ ప్రకృతి ఎంత విచిత్రం కదా సార్. చల్లని మంచు కొండలు ఒకవైపు, బగబగ మండే ఎడారులు మరొక వైపు, ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, సముద్రపు అలలు. దేవుడి సృష్టి ఎంత గొప్పదో. ఇన్ని అందాలను అద్భుతాలను వదిలేసి కంప్యూటర్లు, మెషిన్లు, చావు బతుకులు, ఫంక్షన్లు, షాపింగ్లు అంటూ ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో కదా. అసలైన ప్రకృతి రమణీయతను ఎప్పుడో ఇలాంటి వెకేషన్లో తప్పితే అసలు పట్టించుకోం కదా. బో, మేడం గారిలో కూడా చాలా గొప్ప కవయిత్రి ఉన్నట్టున్నారే అన్నాడు రిషి తన కళ్ళలోకి చూస్తూ. ప్రకృతిలో 10 నిమిషాలు గడిపితే చాలు సార్, ఎవరిలోనైనా కవి బయటకు వస్తారు అంటూ నవ్వేసి, కానీ మామూలు వాళ్ళకి ఇలాంటివి చూడడం సాధ్యం కాదు కదా సార్. మీలాంటి డబ్బున్న వాళ్ళకైతే చిటికెలో పని. చాలు చాలు, మళ్ళీ అటు ఇటు పోయి అక్కడికే వస్తావుగా. ఇప్పుడు ఏం చేయలేం కదా ప్రేరణ. అందరినీ కోటీశ్వర్లని, ధనవంతుల్ని చేసే పవర్ అయితే మన చేతిలో లేదు కదా. అలాంటి మ్యాజిక్ పవర్స్ ఏమైనా ఉంటే నేను కూడా మార్చేసేవాడిని. నవ్వుతూ, నేను అలా అనలేదు, జస్ట్ క్యాజువల్గా చెప్పాను సార్ అంతే. మ్యాజిక్ పవర్ లేకపోవచ్చు, కానీ తినడానికి తిండి కూడా లేని వాళ్ళకి తిండి పెట్టే స్థితిలో అయితే మీరు ఉన్నారు కదా సార్. అలా ఎప్పుడైనా ట్రై చేశారా పోనీ? అడిగింది ప్రేరణ నెమ్మదిగా.